హాయ్ అందరికి. ఈరోజు డేట్ 21 మార్చ్ 2025. యాక్చువల్లీ నేను ఒక వ్లాగ్ తీసిన నవంబర్లో మా ఫ్రెండ్స్ అందరితో కలిపి తిరుపతికి వెళ్ళిన. ఆ వ్లాగ్ ట్రై చేసిన. నేను ఇంట్రోవర్ట్. ఫస్ట్ టైం వ్లాగ్ ట్రై చేసిన. అది అంతేం బాగా రాలే. నా వాయిస్ నేను మస్తు స్లోగా మాట్లాడతా, ఎవడన్నా వింటాడేమో అని. సో వ్లాగ్లో కూడా చాలా లో వాయిస్ తోటి మాట్లాడిన. వ్లాగ్ తీసి రఫ్ కట్ చేస్తే ఒక 30-40 మినిట్స్ వచ్చింది. మా వాళ్ళందరూ ఎప్పుడు అప్లోడ్ చేస్తావు అంటుండ్రు, కానీ నాకు చేయబుద్ధి అయితే లేదు, ఎందుకంటే వ్లాగ్ మంచిగా రాలేదు కాబట్టి. మొన్న ఒకసారి వ్లాగ్ ఎందుకో నార్మల్గా అది ఎడిట్లో అంటే యాప్లో ఉంది, క్యాప్ కట్లో ఉండే, నార్మల్గా చూస్తే అంటే నాకు మంచిగా అనిపించింది. లైక్ ఏమంటారు, మెమోరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. సో ఈ వ్లాగ్ నేను ఇప్పుడు అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయినా. అండ్ ఈ వ్లాగ్ వ్యూస్ కోసము, లైక్స్ కోసము కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ మెమోరీ. అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను చూడడానికి ఉంటుంది. లైక్ ఇట్లా మా దోస్తు వాళ్ళతో పోయినా, మస్తు ఎంజాయ్ చేసిన అన్నట్టు ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం తిరుపతి నుంచి తిరుమలకి బై వాక్ నడుచుకుంటూ వెళ్ళిన, స్టెప్స్ ఎక్కిన, అండ్ ఫ్రెండ్స్ తోటి వెళ్ళిన, మస్తు ఎంజాయ్ చేసిన. అండ్ ఫస్ట్ టైం వ్లాగ్ కూడా ట్రై చేసిన. నాకైతే మంచిగా ఉంది. మంత్లీ వన్స్, 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి, ఇయర్కి 3 years అలా అప్పుడప్పుడు చూసుకోవడానికి నాకు మెమరీ ఉంటుంది. మన ఫోన్లో ఎప్పుడన్నా డిలీట్ అయిపోతుంది, కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఎప్పుడన్నా అక్కడనే ఉంటుంది కాబట్టి ఉంచుతా. ఓకే, వీడియో చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇప్పుడు ఇక్కడ అందరు కొబ్బరికాయ తీసుకోమంటారు. ఫస్ట్ స్టెప్ కాడ కొబ్బరికాయ కొట్టి మరి ఎక్కాలంట. మొత్తం 3000+ మెట్లు ఉన్నాయి. 3000 కంటే ఎక్కువ మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు మేము ఎక్కగలుగుతామో లేదా అనేది చూద్దాము. నాకైతే ప్యాక్ అవుతుంది, ఏమైతుందో అర్థమైతే లేదు. ఇప్పుడైతే ఎక్సైటింగ్ ఉన్నారు కదా మా వాళ్ళు. లైక్ ఏంటంటే మోకాల పర్వతం దగ్గర ఒక వీడియో పెడతారు మా వాడు, అక్కడ చూడండి. ఫస్ట్ వికెట్ ఎవరిది? ఇక్కడ ఏరు కూడా ఉన్నాము. లేడీ డెవిల్ ఉంది. ఈ డెవిల్ మాత్రం ఎక్కుతుందో లేదో చూడాలి. అసలు నాకైతే మస్తు డౌట్ అనిపిస్తుంది, ఎక్కుతుందా ఎక్కదా అని. ఇట్లున్నది, నాకైతే మస్తు అనిపిస్తుంది. మీరు చూస్తున్నట్టయితే అదే మన మెట్లు స్టార్టింగ్ పాయింట్. మొదటి మెట్టు దగ్గర అందరూ కొబ్బరికాయ కొట్టి మరి వెళ్తుండ్రు. సో గోవిందా గోవిందా అని దేవుని పేరుతోటి అందరం వెళ్తున్నాము. సో ఇదే మన మెట్లు అన్నమాట. 10 రూపాయలు తీసుకుంది, కొబ్బరికాయలు అన్ని ఇచ్చింది, కానీ నాకు బయట మాత్రం ఇవ్వలేదు. ఇక్కడ చూస్తే అందరు ఎనర్జెటిక్ ఉన్నారు. గోవిందా. అన్ని స్టెప్స్ ఎక్కుతున్నాను, చూద్దాము. ఇప్పుడైతే నేను స్టెక్ ఎక్కుతున్నాను. 3660. అందులో 5 అయిపోయినాయి. చూద్దాం. We can do it. ఎన్ని అవర్స్ అయితే చూద్దాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది చూడు. ఈజీలీ డూ ఇట్ ఈజీలీ. 1 అవుతుంది. Exact. రీచ్ అయ్యే వరకు ఎంత అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాము. మెట్లు ఎక్కగానే మనకి ఫస్ట్ ఒక టెంపుల్ వచ్చింది, కృష్ణ టెంపుల్ అంట. సో ఈ టెంపుల్ మనం కొంచెం దర్శనం చేసుకొని అంతా సక్రమంగా జరగాలని కోరుకుంటున్నాం. లోపల వెళ్తే కృష్ణ టెంపుల్ ఉంది. కౌస్ ఆవులు అన్నీ ఉన్నాయంట. फूड दे सकते हैं उन लोग को, उन लोग खाना खाते हैं वहाँ पे फ्री में. దేకే అక్కడ చూసిన 2 జింకలు ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నా జింకలు. అసలు చూస్తానో లేదా అనుకున్నా జింకలు. इतना ज़्यादा नहीं रहना. अरे नहीं, ये तो खाली शुरुआत है. ఇది అంతే ట్రైలరే ఉంది, పైన ఉంది. బిగినింగ్ మాత్రమే, కన్ఫ్యూజన్ చాలా ఉంది. చూద్దాం. పులిలు చిరుతలు. ఫస్ట్ పులిహోర తిను. దేవుడి ప్రసాదంతో వెళ్తున్నాం ఇది ఎక్కాలని. నిఖిత ఇప్పుడైతే 200 స్టెప్స్ ఎక్కినాం. ఇంకా మనకి 3350 స్టెప్స్ ఉన్నాయి. నిఖిత ఎక్కువ వెళ్తుందా లేదా అని చూద్దాం.
ఎక్కడ చూసినా అయితే జింకలు అయితే ఉన్నాయి. జింకలు మస్తు అనిపిస్తుంది జింకల్ని చూసుకుంటా ఇది ఎక్కుతుంటే. పైన దేవుని పాటలు స్పీకర్లు. నిన్న నైటే వర్షం పడ్డదంట ఇక్కడ, మస్తు చల్లగా ఉన్నది. కింద కూడా చూస్తే మంచిగా చల్లగా మొత్తం. ఇప్పుడైతే నాకు దమ్ రావడం స్టార్ట్ అయింది. చూద్దాం పైన వరకు ఎట్లుంటుందో, నా రూపురేఖలు మారాయా నేను మహేష్ అనుకుంటున్నాను. మరి అంత సీన్ లేదు, నాకైతే ప్రశాంత్ మీద డౌట్ అనిపిస్తుంది. అరిసె కుక్క కరవదు, కరిసె కుక్క అరవదు. సో అప్పటికెళ్ళి నన్ను అంటున్నారు అందరూ. చూద్దాం ఎవడు అవుట్ అవుతాడా ఎవడు అవుట్ కాడా అనేది చూద్దాం. సక్సెస్ఫుల్లీ 300 స్టెప్స్ అయితే అయిపోయినాయి. ఇప్పటివరకు అయితే ఏం అనిపించలేదు నాకు. చూద్దాం. బాగుంది కాన్ఫిడెన్స్ చూడు. జర మా వాళ్ళు ఇప్పుడు 1100కి ఎక్కిందట, మేము 400 దగ్గర ఉన్నాము. సో ఇప్పుడైతే చాలా కాన్ఫిడెన్స్ తోటి ఎక్కచ్చు అనిపిస్తుంది. 3 hours కానీ మెల్లమెల్లగా పోతున్నాం ఎందుకులే అంత అని. కాకపోతే చూద్దాము ఎక్కుతామా లేదా అన్నది. ఎక్కుతాము కానీ అందరు భయపెడుతుండ్రు బాగా. 3000 అనేసరికి మాకు బాగా మస్తు అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది ఎక్కుతామా లేదా అని. కాకపోతే ఎక్కే కొద్దీ ఈజీ అనిపిస్తుంది. సో ఈజీ చెప్పలేము, పైనకి పోయినాక చెప్తాం. కానీ వెదర్ మాత్రం మస్తు ఉంది, చల్లగా. నిన్న నైటే వర్షం పడ్డదంట ఇక్కడ. నైట్ మొత్తం వెనక చూడండి మొత్తం బాగుంది. సరే చూస్తుంటే మస్తు ఫాగి ఉంది. ఎఫెక్ట్స్ మంచిగా అనిపిస్తుంది. చూద్దాం. స్టెప్స్ 450 నియర్ టు 400 స్టెప్స్ దగ్గర ఒక వికెట్ డౌన్ అయింది. నిఖిత బ్యాక్ టు హోమ్. కింద రూమ్ ఉంది మాకు. నిఖిత వెళ్ళిపోతుంది. బాయ్ చెప్పండి. ఇట్స్ ఓకే, సమ్టైమ్స్ హ్యాపెన్. గోవిందా గోవిందా. ఎన్పిఎల్ ఏమన్నా పైన నిఖిత బాయ్ చెప్పు మాకు. బాయ్. 400 స్టెప్స్కి అవుట్ అయినా నిఖిత ఎలిమినేట్ డైరెక్ట్. ఇప్పుడే నిఖిత ఎలిమినేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతుంది. అంటే కిందికి వెళ్తుంది. బోలో और एक बार बोलो. అవునా 4 మెంబర్స్ ఉన్నాం. 4 మెంబర్స్లో ఎవరు ఫస్ట్ రేస్ తీసుకుందామంటారు చూద్దాం. ఆల్రెడీ మా వాళ్ళు 1000+ ఉన్నారు. అక్కడ ఆగమని చెప్పినాము. మేము 4 ఉన్నాము. అక్కడ పోయినాక 6 అవుతాము. సో ముందు ఎవరు రెస్ట్ తీసుకుంటారన్నది చూద్దాము. ఇట్లా యోగ వస్తే ఎవడు కూర్చోడు, పానం మీదకి వస్తే తప్ప కూర్చోడు. చూద్దాం. గోవిందా గోవిందా. ఆఫ్టర్ 400 స్టెప్స్ ఓకే. యాక్చువల్గా రెస్ట్ అన్నాడు. సో మళ్ళీ క్యారీ అని అంటున్నాం. చూద్దాం నాన్ స్టాప్ ఇంకెన్ని ఎక్కగలుగుతామో లేదో. వెదర్ మాత్రం సూపర్ ఉన్నది. సక్సెస్ఫుల్లీ 1000 కంప్లీటెడ్. 1000 స్టెప్స్ అయిపోయినాయి. సో టీషర్ట్ ఇక్కడ వరకు తడిసింది ఇప్పటికైతే. చూద్దాం. 400 స్టెప్స్ నుంచి నాన్ స్టాప్ పోతున్నాం. ఇది చూడు ఎట్లుంది. ఇది దోలు తీరిపోతుంది ఇప్పుడు. వాడు కూర్చుందాం అంటుండు. వాడు కూర్చున్నాడు. ఇదే क्या बोलते ఛాన్స్ क्या बोलते ఛాన్స్ ఏమంటే అవకాశం. ఇదే అవకాశంతో మేము కూడా కూర్చుంటున్నాం. దొరికిందే సందే అనుకుంటా. పోవాలి పోంగేమో మంచిగా పోవాలి, రాగా మస్తు దిగకుండా జారకుండా పోవాలి. నేను కూడా పోంగ ఇట్లనే పోదాం అనుకుంటున్నా. ఇప్పుడు వర్షం స్టార్ట్ అవుతుంది చిన్నగా. ఎక్కువ పడితే ఫుల్ మజా వస్తుంది. ఘోరంగా ఉన్నది. కిందికి వెళ్ళి మొత్తం డైరెక్ట్ నాన్ స్టాప్ 100 స్టెప్స్. మనం అంటే లెక్కుతున్నాం కానీ
ఊడ్చేటోళ్ళు మాత్రం రోజు అంతా ఉడుచుకుంటూ ఉండాలి. ఈ వ్యూ చూస్తున్నట్టయితే మనం 1200 స్టెప్స్ దగ్గర నుంచి వ్యూ ఉంది. 1200 స్టెప్ నుంచి వ్యూ ఉంది. కింది పైనకి వెళ్ళి చూస్తుంటే మొత్తం వేరే ఉన్నది స్టోరీ. నరసింహస్వామిది ఉంది 1200 స్టెప్స్ దగ్గర. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే వేరే ఉన్నది. అందరూ వచ్చిన వాళ్ళు జర ఇక్కడ చూసుకొని పోండి, 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని పోండి. ఇప్పటికైతే 1400 స్టెప్స్కి వచ్చినాము. ఇక్కడ నుంచి ప్యాక్ అనిపిస్తుంది మొత్తం ఎక్దం పైనకి పోతుంది. ఇది టీషర్ట్ అయితే దర్శేటట్టే ఉంది మొత్తం. ఇప్పటి నుంచి మొత్తం ఫుల్ ఆయాసం వస్తుంది. ఇప్పుడు కొంచెం ఎక్కలేమేమో అన్న థాట్ వస్తుంది, కానీ ఎక్కుతాం, కుర్రలం కదా, ఎక్కేస్తాం. స్టెప్స్ పెరిగే కొద్దీ దీనిది ఏమంటారు యాంగిల్ అనేది జరుగుతుంది, ఘోరం హైట్ అనిపిస్తుంది. ఇప్పటి నుంచి ప్యాక్ అవుతుంది మొత్తం. ఫస్ట్ 1000 అయితే ఈజీగా ఎక్కేసినాము, నెక్స్ట్ 500 అట్లా ఎక్కినాము, ఇంకా నెక్స్ట్ 1500 ఉన్నది. ఎట్లా ఎక్కుతామో చూడాలి. ఇక్కడ 2 అని ఒక బండ ఉంది, దీని అర్థమైతే నాకు తెలియదు. నాకు తెలిసింది సెకండ్ కొండ అని అనుకుంటున్నాను, ఒక కొండ ఎక్కినామేమో అని అనుకుంటున్నాను. ఇక్కడ 2 అని బండ ఉంది, మరి ఇది బండ సెకండ్ కొండకి రిఫ్లెక్టెడ్గా పెట్టిందేమో నేను అనుకుంటున్నాను. మాట్లాడి కూడా వెళ్తలేదు, మొదలకెళ్ళి మాట్లాడలేదు. మా వాళ్ళు బాటిల్ తీసుకొని పైనకి వెళ్ళిపోయింది. మాకు వాటర్ బాటిల్ కూడా లేదు. ఇప్పుడు మా వాడు ఇప్పుడు వచ్చిండు, కూర్చుంటుండు, గొల్లు తీరిపోతుంది. ఏమో ఒక టీటీడీ వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తే కొంచెం ఇక్కడ బెడ్లు కూడా అరేంజ్ చేయండి. మా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా గంటసేపు పండుకొని పోతాం. 1900 స్టెప్ దగ్గర ఉన్నాము. వీడికి వెళ్ళి ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే పలిపోతుంది, ప్యాక్ అవుతుంది. ఏమో అనుకున్నా, గోల్ తీరిపోతుంది. కింద షాప్ స్వామి ఎనర్జీ కోసం ఏమైనా తాగిపో అంటాడు. నేనేమో ఎత్తులో కొద్ది ఫుల్ ఎనర్జీ లేదు, కానీ ఫుల్ రేట్ ఉన్నది. ఇక్కడ ఒక్కదానికి డబల్ రేట్ ఉన్నది. జస్ట్ మ్యాంగో 3 or 4 pieces 70 rupees అంట. అమ్మో 49. ఇది ఎక్కడ రేట్ బ్రో? అంటే స్వామి దగ్గరికి వస్తున్నామంటే మినిమం అమౌంట్ తీసుకొని వస్తానని అనుకుంటున్నారు. కాదు, ఈ రేంజ్లో పెట్టాలంటే ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఎంత కష్టం అవుతుందో కదా లేవడానికి. ఇక్కడ చూస్తున్నట్టయితే 2000 స్టెప్స్ దాటినాక ఆంజనేయందేనా షోరా ఆంజనేయ స్వామిని గుడి అని అంటుండు మావాడు. చూద్దాం. అదే 2000 అయితే క్రాస్ అయినాం. 2000 క్రాస్ అయినాక ఉంది మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇంకా డిజైన్ కానీ ఆ రోజులలోనే అట్లున్నదంటే మావాడు చల్లగా ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. ఎప్పుడు వచ్చిందేమో కిतना देर ఆగి 50 minutes అయింది. మాగాడి 50 minutes ఎర్లీగా వచ్చి కూర్చున్నాడు. మావాడు కిందనే ఉన్నాడు, ఇంకా రాలే. ఇంకిద్దరు కాయ సో ఆఫ్టర్ 2000 స్టెప్స్ మాకు వాటర్ ఉన్నది. మా దగ్గర బాటిల్ ఉన్నది కానీ మా వాడు వేసుకోండి. సో ఇక్కడ గోబీ రైస్ ఉందట, నేనైతే తిందామనుకుంటలేను. ఇది మంచి మినరల్ వాటర్ ఉంది ఫ్రీగా, పైన వాళ్ళకి తాగినంత. మావాడు గిలాసాలతో తాగాడు, డైరెక్ట్ తాగుతాడు చేయితోటి. చూపించా అరే అట్లా చూపిస్తే మా మీద ఏమన్నా కేసు వేస్తారని, వాటర్ వేస్ట్ చేస్తారని అట్లా చూపిస్తలేము. మేమైతే గిలాస్ తోటి తాగుతాం. మా కోసం రాలే
అక్కడ లేవు 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 क्लाइमेट एंजॉय करेंगे बोले तो తిడుతున్నాం అది తీసుకురా నాకు నేను క్లాస్ మావాడు ఇట్లా కొద్ది వచ్చిండు ఒక 1000 స్టెప్స్ మాకంటే ముందు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు इंग्लिश का क्लास लेंगे रुको आप किधर हो అందరం అవ్వ అక్కడ ఒక ఉద్దరి ఉన్నచ్చాయిగా ఇట్లా ఎందుకు వచ్చిండ్రు అందరం కలిసి వచ్చినప్పుడు మా బాడీలో जा रहा है आगे దగ్గర వచ్చి పడుతుండే दोस्त तेरी हम लोग उसको पकड़ के लाना ये क्या है वीडियो मेरे कट हो गया दैट्स ओके निकिता डोंट फील बैड नेक्स्ट टाइम डोंट फीड देम क्यारेट अच्छा रहा यहाँ पे अरे तो वो निकाला नहीं रे फोटो పోతున్నాం ఒక మెంబర్ దొరికాడు ఈ హరియం గారు దొంగన కొడుకు దొరికాడు ఇంకా ఒక పెద్ద దొంగ ఉన్నారు చూపిస్తాం పోయిన తర్వాత పెద్ద దొంగకి కొంచెం క్లాస్ ఇద్దాం మంచి మంచి క్లాస్ ఇద్దాం అందరు కలిసి వచ్చినప్పుడు కలిసి ఎత్తుతో కొద్ది నేను అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ క్రాస్ 2100 స్టెప్స్ ఇప్పుడు చూడండి క్లైమేట్ ఎలా ఉంది క్రేజీ ఉంది అసలు ఇద్దరు క్రేజీ ఇలా చూడండి బ్యాక్గ్రౌండ్లో అనిపిస్తుందా వర్షం కూడా పడుతుంది ఫాగీ అన్ని ఫాగీ క్లైమేట్ ఉంది కెమెరాలో అంతా కనిపిస్తా లేదా తెలియట్లేదు కానీ రియల్గా అయితే చాలా బాగుంది చాలా బాగుంది అక్కడ బోర్డు తీసుకోరా ఏదో తెలియదు కానీ ఇక్కడికి వచ్చినాము ఇక్కడ చూస్తే స్టెప్స్ కిందికి వెళ్ళి ఉంది పైనకి వెళ్ళి రోడ్ ఉంది బస్సులు అవుతున్నాయి మస్తు అనిపిస్తుంది చూస్తుంటే అది क्या रहता ये सीढ़ी का ये चलने का भाई చూడండి స్టార్టింగ్ లో ఇట్లుందా నా ఫేస్ ఇప్పుడు ఇట్లా అయిపోయింది సో అర్థం చేసుకోండి ఇక అవి వయసు ఇచ్చే కానీ వర్షం పడితే సెట్ ఉంటుండే కానీ వర్షం అయితే పడతలేదు సో వెయిటింగ్ ఫర్ వర్షం అన్నమాట వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడు చిన్నగా ఇంకెక్కువ పడితే మస్తు సెట్ అవుతుంది మీకు అనిపిస్తుందో లేదో తెలియదు కానీ వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది సో ఈ టైంలో వర్షం పడితే క్రేజీ ఉంటుంది దీన్ని ఏమంటారు జింకల్ని చూసినా బట్ ఇంత దగ్గరికి వెళ్ళి చూడలేదు దీని కొమ్మలు ఎవరో స్కామ్ చేసినట్టున్నారు అక్కడ చూస్తే పికాక్ అదేంటి పికాకేనా అది అక్కడ ఉంది ఇంకో ఇదేదో నాకు తెలియదు పికాక్ అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ జింకలకి అందరూ ఫుడ్ పెడుతుండ్రు మావాడు ఒక దోసకాయ తీసుకుంటుండు ఎంత ఒకటి 30 రూపాయలు కూడా ఆడ మన ఊళ్ళో అయితే 30 రూపాయలు కిలో దొరుకుతుంది దానికోసమే అమ్ముతుండ్రు మరి వాళ్ళు ఆకాష్ బైక్ మనకు కూడా ఒకటి తీసుకోవచ్చు చల్లగా ఉంటుంది బాడీ ఇట్లా మంచిగా మావాడు అసలు దింపాడు గ్యాప్లో సెట్ చేసిన మాకు తినడానికి ఉప్పేసేయండి ఇది మనకి తినడానికి ఆకాష్ అన్నకి తెలియకుండా తింటాను 100 రూపాయలు ఇచ్చేది ఎవరికి చెప్పకుండా
ఇది కూడా మేల్ జింక అంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా. యాక్చువల్గా నేను మొత్తం స్టెప్స్ ఉంటాయి అనుకున్నా, కాకపోతే ఇక్కడ ఇట్లా ప్లేన్గా రూట్ ఉంది. ఒక 2-3 కిలోమీటర్స్ 2000 స్టెప్స్ అయినాక ఇట్లా రోడ్ ఉంది, రోడ్ పక్కకి రోడ్ ఉంది. సో ఇది అయినాక ఇంకో కొండ ఉంటుంది అటు, అక్కడ స్టెప్స్ ఉంటాయి. సో మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో ఈ రోడ్ పక్కకు రోడ్ ఉంది కదా, దీనికి కిందికి వెళ్ళి మనకి చిన్న బ్రిడ్జ్ ఉన్నది అనమాట, క్రాస్ కావడానికి. కిందికి వెళ్తే ముంగడ పోయినాక ఇంకా ఒక 1400 వరకు స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఎక్కాలి. ఇప్పటి వరకు అయితే నా కాళ్ళు లైట్గా లాగుతున్నాయి. టీ షర్ట్ ఆల్మోస్ట్ తడిసిపోయింది. సో తల కూడా లైట్గా ఇక్కడ పెయిన్ వస్తుంది. సో చూద్దాం మన సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఆఫ్టర్ రీచింగ్. ఆమె సహకరిస్తాడు కాబట్టి ఇటు వరకు వచ్చినాం. నిఖితకి సహకరియలేదు, అందుకే వెళ్ళిపోయింది. జస్ట్ జోక్. సో ఇట్లా బాగుంది. ఇట్లా పక్కకి రోడ్డు, చిన్న చిన్నగా అక్కడక్కడ దేవుడి విగ్రహాలు, పక్కకి రోడ్డు పక్కకి ట్రాఫిక్. సో ఇడికెళ్ళి వ్యూ బాగానే ఉంది, గ్రీనరీ చల్లగా. సిటీలో ఉండేటోళ్ళు, ఎప్పుడు సిటీలో ఉండేటోళ్ళకి ఈ వెదర్ అనేది చాలా మస్తు అనిపిస్తుంది. సో ఇక్కడ ఆంజనేయ స్వామిది విగ్రహం ఉన్నది, మస్తు పెద్దగా ఉన్నది. సో ఆంజనేయుని దర్శనం తీసుకొని మిగతా ప్రయాణాన్ని మనం కొనసాగిస్తాం. ఇప్పటికీ జర కొంచెం ఎండ తగులుతుంది ఇక్కడ. ఇక్కడ మంచిగా కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాం మేము. ఎన్ని మెట్లు అయినాయో తెలియదు కానీ ఆఫ్టర్ లాంగ్ టైం ఇట్లా చల్లగా కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాం. కార్లో అయితే హాయిగా అనిపిస్తుంది. ప్రశాంత్ చెప్పు, ఎట్లా అనిపిస్తుంది? చెప్పాలంటే గుడ్ ఎక్స్పీరియన్స్. కూర్చున్న తర్వాత నచ్చింది కాదు, కూర్చున్నాక టోటల్ ఫస్ట్ నుంచే చెప్తాను నా ఎక్స్పీరియన్స్. లైక్ లెగ్ అయితే రిలాక్స్ ఉంది. ఇప్పుడు ఈ పాదాలు ఉన్నాయి చూడు, ఇది మాత్రం రిమ్ అంటున్నాయి. అసలు వేరే ఎక్స్పీరియన్స్. హరియం, హౌ ఇస్ యువర్ ఫీలింగ్ బ్రో? Very awesome. Only English. Okay. Yeah. Very awesome. Yeah. Again you want to come here, and again this footpath will be there. Again Footpath, we want steps. Steps. Like again we are taking rest. Why? Because we want to complete more. And again we can, from me, we want to do more steps. 200 or 300 will be there. So like we definitely will do, and our team also will be. We are going to do slowly. Definitely. There is no emergency. But have we'll make some energy. we have darshanam at 3 Venkatamna, AM tomorrow. Govinda, name of that energy, we can do lot of things. In the power of God, in the name of God. This is the Mahesh Babu. And now I am talking in Telugu. Chala English lo maatadishna అయిపోయింది. No. In this vlog, he only speak in English. I am going to speak in Telugu. Just the blog will talk in Telugu. No. He will speak in English only. Okay. Of course. He's good at English. Very confident. he make mistakes but in confidently. సక్సెస్ఫుల్లీ మా ఫస్ట్ హాఫ్ అనేది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ 50% అనేది స్టార్ట్ చేయబోతున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తర్వాత మేము మళ్ళీ స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేస్తున్నాము. నేనైతే నా ఫోన్ పట్టుకొని ఉన్నా. నువ్వు నీ ఫోన్ పట్టుకున్నావా చూడు. అదర్కి చాయ్ 10 రూపాయలు అంట. ఎవరైనా వస్తే ఇక్కడ తాగుండ్రి. సో ఇప్పుడు ఫుల్ ఎనర్జీ వచ్చింది. మళ్ళా ఫుల్ ఎనర్జీ తోటి నడుస్తున్నాము. यो तो ऐसा चल रहा है जर्नी. 50% हो गया. अभी अंजी के साथ फोटो निकाले हम लोग, हनुमान जी के साथ में. अभी ऊपर जा रहे हैं और 7 किलोमीटर है. 7 किलोमीटर. तो अभी आगे जाने के बाद में एक गोपुरम आएगा. गोपुरम के बाद में स्टेप्स रहेगा और पूरा एकदम टॉप डायरेक्ट स्ट्रेट ऐसा. नी के ऊपर चलना. नी के ऊपर कौन? सब लोग विश मांगो. No. चलो 11 steps. We'll try. Steps. We'll try. Up to you. Okay. We'll try.
11 चलो मिनिमम स्टार्ट्स फ्रॉम 11. ओके. ऐसा कुछ नहीं है. आप लोग का मर्जी हो, आपको चलना है चलो, नहीं चलना है चलो, आपको कुछ तो मांगने wish- के लिए विश करने का है कुछ. कहाँ पे कौन सा स्टेप है वो? आ गया था, चलो विल सी. वहाँ पे जाने के बाद फोटो निकालना. सब लोग घुटने के ऊपर रहते, देखो. ఓకే गोविंदा. గోవింద్. ఇక్కడ ఎక్కడ చూసినా ఇట్లా బండ మీద బండ పెట్టి ఉన్నారు. ఎందుకు పెట్టినో నాకు అర్థమైతలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆఫ్టర్ 2500 స్టెప్స్ ఇక్కడ స్టెప్సే లేవు. 3-4 కిలోమీటర్ అయింది, నడుచుకుంటూనే అవుతున్నాం. 8 కిలోమీటర్ బ్రో. స్టెప్స్ నుంచి అంటున్నా. స్టెప్స్ అంటే అక్కడ నుంచి స్టెప్స్ ఇంకా తగులుతలేవు మాకు. నేనైతే మొత్తం స్టెప్స్ ఉంటాయేమో అనుకున్నా. సో మధ్యలో ఇట్లా రోడ్డు ఒకటి ఉంది అన్నమాట. సో 2-3 కిలోమీటర్స్ అయింది ఇప్పటికి నడచబట్టి. చూద్దాం ఇంకెంత నడవాలి, ఎప్పుడు స్టెప్స్ స్టార్ట్ అయితే అన్నది చూడాలి. సో మధ్యలో వాటర్ తాగుకుంటా వస్తున్నాం. రెస్ట్ తీసుకుంటా వాటర్ తాగుకుంటా. This is my gang, Maheshu. అక్కడ కింగ్ ఈస్ కమింగ్. అఫీషియల్ లయన్ చూస్తారా? పుష్ప తగ్గేదిలే పుష్ప వాళ్ళ సెక్యూరిటీ మహేష్ బాబు, మా ప్రిన్స్ మాట్లాడరా, సిగ్గుపడుతున్నావు. మహేష్ బాబు ప్రిన్స్ అని అటు చూపిస్తావి అంటే ప్రిన్సే కాదు. ఈయన మా సాయి అన్న, ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ పర్సన్ సాయి ఎవరు తెలుసా? ఈయననే చూసుకోండి. మేడే సాయి. He's Sai, not Mayday. He's lover boy Sai. Handsome. జూలైలో పెట్టిండు. అరే నీకు తెలుసా అల్లు అర్జున్ సినిమా? అరే వద్దురా, కొడతారు గలీజ్గా కొడతారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. అట్లా మా వాళ్ళు చూడు ఎట్లా పోతారు. మాట్లాడండి ఎట్లా, ఏంది ఇప్పుడు మాట్లాడు ఆకాష్ భాయ్. ఎట్లా సైలెంట్గా ఉంటే ఎట్లా? నువ్వు ఏం మాట్లాడాలి చెప్పు. ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? 6th టైం వస్తుంది ఆకాష్ అన్న. వినండి అంటే ఎంత పీస్ఫుల్ ఉంది. బట్ నరకం కూడా ఉంది, అంటే నడవచ్చు. బట్ ఎక్స్పీరియన్స్ చేయండి, అప్పుడే మీకు లైఫ్లో నేను చాలా ఫేస్ చేసి వచ్చిన. ఎండ్ ఆఫ్ ద డే మీరు రావాలి, ఎంతైనా రిచ్ అవ్వని. యూ వాంట్ టు కమ్ దిస్ ప్లేస్. అండ్ చూడండి స్టెప్ నెంబర్ 2840 వరకు వచ్చినాము. ఇప్పటివరకు అయితే హ్యాపీగానే వచ్చినాము, అంటే కొంచెం రెస్ట్ తీసుకున్నాము. ఇంకా తిరుమలకి 3.90 డిస్టెన్స్ మాత్రమే ఉన్నది. ఇంకా ముంగట చాలా ఏమంటారు కొంచెం స్టేట్ స్టెప్స్ ఉంటాయంట. ఇట్లా అది చాలా టఫ్ ఉంటుంది అంటుండ్రు. ఎట్లుంటుందో చూడాలి. ఇంకా 100% అవుతుంది. ఇస్తున్నాను. ఇట్లా చిన్న స్టెప్స్ ఉన్నాయి, అర్థమైతలేదు. మనోడు వెనక ఏదో మాట్లాడుకుంటూ వస్తుంటారు లాంగ్ అనుకుంటా. సో ఈ దారిలో మనకి వాష్రూమ్స్ కానీ వాటర్ కానీ అన్నీ ఫ్రీ ఉంటాయి. ఎక్కడంటే అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. వాష్రూమ్ కూడా వెళ్ళా నేను, మంచిగా నీట్గానే ఉంది. పోయిన వాళ్ళందరూ మంచిగా వాటర్ పోస్తే నీట్గానే ఉంటుంది. సో ఎక్కడంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ ఉన్నాయి. ఈ ఆర్యంకి అయితే ఫోన్ చేద్దాం డిసైడ్ అయినా అసలు. ఎందుకంటే ఇక్కడ బ్రేక్ తీసుకున్నాము. కాళ్ళు లైట్గా ఇక్కడ ఈ ప్లేస్లో పెయిన్ వస్తుంది ఘోరంగా. కొంచెం ట్రావెల్ చేసినాక ఇక్కడ రోడ్ వచ్చింది. మొత్తం స్టెప్సే ఉన్నాయి అనుకున్నాం కానీ రోడే ఉన్నాయి అనుకున్నాం కానీ ఈడికెళ్ళి క్రేజీ ఉన్నది. మ్యాక్కి మొత్తం బాగున్నది. వ్యూ మాత్రం క్రేజీ ఉన్నది మొత్తం.
ఇప్పుడు 4:30 టైం అవుతుంది. 4:30 టైంకి గిట్లున్నది. ఇక్కడ మంచిగా వెదర్ చల్లగా ఉన్నది. ఏడ ఇచ్చినా ఫాగే ఉన్నది. ఇట్లా రోడ్డు కారు నడుస్తుంటే హాయిగా ఉన్నది. మనోళ్ళు ఇక్కడ ధర బ్రేక్ ఇచ్చిండ్రు. ఇటుకెళ్ళి చూస్తుంటే క్రేజీ ఉన్నది. బస్సు పోతుంది, వాళ్ళు నడుస్తుండ్రు. అది ఈడ మొత్తం ఎక్కడ చూసినా బొట్లే ఉన్నది. మెట్లు లేవని దీనికి కూడా బొట్లు పెట్టినట్టున్నారు అందరూ. ఇంకా సైడ్కి జాలికి ఖాళీ వ్యూ మాత్రం క్రేజీ ఉన్నది. ఇక్కడ ఇటు బస్సులు, ఇటు కార్లు బస్సులు అవుతున్నాయి. ఇటు సైడ్ ఏమో మొత్తం కొండ లోయ ఉంది. లోయ మొత్తము స్నో తోటి ఫిల్ అయి ఉంది. అటు రోడ్డు ఉంది. సాయంత్రం 4:30 అవుతుంది కానీ అట్లా అనిపిస్తలేదేమో. మస్తు చల్లగా ఉంది వెదర్ అయితే. ఖాళీ హెవెన్ అనిపిస్తుంది మాకు. ఇట్లా నడుస్తుంటే ఎంతైనా దూరం పోవాలనిపిస్తుంది ఈ వెదర్కి, ఈ క్లైమేట్కి. పైన పెట్టి పెట్టి చేయాలని వస్తుంది. తిరుపతి టు తిరుమల అంటే కింద ఊరు పేరు తిరుపతి, పైన గుడి ఉంది కాబట్టి తిరుమల అంటారు అనుకుంటే. ఇప్పుడే బస్సు చదివిన. తిరుపతి అంటే కింద సిటీ, తిరుమల అంటే పైన దేవస్థానం, తిరుమల దేవస్థానము. నాకున్న నాలెడ్జ్ చెప్తున్నా, తప్పులుంటే క్షమించండి. వస్తుంది మొత్తం గ్రీనరీ. అందరూ లైఫ్లో ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ కాలినడక దర్శనం. ఫ్రెండ్స్తో అయితే ఇంకా క్రేజీ ఉంటుంది. ఇక్కడ వర్షం పడ్డట్టుంది. పైనకి వెళ్ళి వాటర్ పడుతున్నది. రోడ్ అంతా పచ్చిగా ఉంది, మస్తు చల్లగా ఉన్నది. అబ్బా ముంగడ చూస్తే క్రేజీ ఉన్నది వెదరు. వాటర్ ఫాల్స్ లెక్కనే ఉన్నది. క్రేజీ ఉంది వ్యూ మాత్రం. చూడండి పైనకి వెళ్ళి వాటర్ పడుతున్నాయి మొత్తం. వీళ్ళంతా కార్లో పోతారు, మిస్ అవుతారు. మేము నడుచుకుంటూ చూడు ఖాళీ వేరే ఉన్నది. పైనకి వెళ్ళి వాటర్ పడుతుంది. వర్షం పడ్డది కాబట్టి నీళ్ళు పడుతుంది. రోడ్ అంతా పచ్చిగా చల్లగా హాయిగా. ఇది మోకాల పర్వతం. మా దాంట్లో హరిఓం మోకాల నుంచి ఈ స్టెప్స్ అన్నీ ఎక్కబోతుండు. ఎన్ని ఎక్కుదాం అనుకుంటున్నా హరిఓం? అన్నీ కంప్లీట్ చేద్దాం అంటుండు హరిఓం. వెలిసి మావాడు కూడా చేస్తుండు, నేను కూడా చేద్దాం అనుకుంటున్నా. ఒక 11. ఓకే విల్ డూ ఇట్. ఒక 11 స్టెప్స్ చేద్దాము. 11 స్టెప్స్. మోర్ 350 స్టెప్స్ ఉన్నాయి మాకు ఇంకా. బిగ్ అచీవ్మెంట్. మోర్ 350 స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. సక్సెస్ఫుల్లీ
ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం. వీడికెళ్ళి వ్యూ మాత్రం క్రేజ్ ఉన్నది. ఒక్క నిమిషం చూపిస్తా చూడండి. ఇళ్ళకెళ్ళి చూడండి. కానీ ఈ స్టెప్స్ మాత్రం ఎక్కుతుంటే మస్తు దమ్ వస్తుంది. ఎందుకు అర్థమవుతలే. మోర్ 300 స్టెప్స్ మాత్రమే టు రీచ్ తిరుమల తిరుపతి దేవస్థానం. జాయింగనా ఎండ్ కరింగనా. ఫైనల్గా ఆఫ్టర్ 5 hours జర్నీ వచ్చేసినాం. ఇక స్టెప్స్ అయిపోయింది. ఒక 500 meters వాక్ అయిపోతే దేవుని దగ్గరికి చేరుకుంటాం. ఫైనలీ 1కి స్టార్ట్ అయినాం. ఇప్పుడు టైం అరౌండ్ 6 అవుతుంది. రీచ్ అయిపోయినాం. అక్కడ ఎండ్ ఉంది. కాకపోతే ఇంకా మేము వాడికి పోలేదు. మా వాడు వస్తుండు, జర మోకాల మీద నడుచుకుంటూ వస్తుండు, లేట్ అవుతుంది కాబట్టి మేము ముందే వచ్చి ఇక్కడ కూర్చున్నాము. వచ్చి కూర్చుంటే క్యాబల్ చేసినాము. 1కి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 6 hours 5 hours అనుకోండి. కొంచెం ఆడుతూ పాడుతూ మెల్లగా చిల్ చేస్తూ ఫోటోలు తీస్తూ వీడియోలు తీస్తూ వచ్చేసినాం. ఫైనల్గా చేరుకున్నాం. 10 నిమిషాలు 20 నిమిషాలు మామూలు కోసం చూసి మావాడు వస్తుండు, హరిఓం వస్తుండు. హరిఓం వచ్చినాక డైరెక్ట్ ఎండ్ చేసేద్దాం. వీడున్నాడు హరిఓం వచ్చేసినాక ఎండ్ చేసేస్తాం. అక్కడ దీపం ఉంది, హారతి తీసుకొని ఎండ్ చేసి నెక్స్ట్ హెవెన్ నుంచి పూరా కష్టం ఇష్టం పూరా కదా. కాలు నొప్పి నొప్పి అంతా గుడి చూస్తే అంతా వెళ్ళిపోతుంది. మోకాలు దిగా వస్తాం. మొత్తం మోకాలతో నడిచి వస్తుండు అన్ని స్టెప్స్. ఇప్పుడు వచ్చిండు, గంట అయింది మేము ఇక్కడ కూర్చున్నాం. వచ్చిండు. ఎట్లుంది బాయ్? దమ్ వస్తుంది ఏంది నీకు? మాట్లాడు, ఒక పాట పాడు. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద. ఎండ్ చేసేద్దాం. ఎండ్ చేసి కూర్చుందాం. కమాన్ గైస్. ఫైనలీ शॉट लेना है, नजदीक से एकदम शॉट तुम लेना भाई साहब. शॉट्स अपने कहाँ थे.